అరే లక్ష్మణ్ రెడీయా? రెడీ అన్నా. జోగి రమేష్ మాజీ మంత్రి ఎవడాడు? పిచ్చి కుక్క. ఏమిటండి మీరు మాట్లాడేది? వాళ్ళ కోడల ఎఫ్ఐఆర్ లో రాసిన నిజాలుంటే మాత్రం షాక్ అయి తీరుతాం. అంత బాగుంటుందండి. నిజంగా జోగి రమేష్ మాజీ మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మొహంలో నవ్వు చూడడానికి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి ఎలా ప్రస్తావించాడు? ఇవన్నీ గుర్తు పెట్టుకుందిరా బాబాయ్. ఏంటిరా ముక్కేంటి ఇక్కడ? పిల్లల్ని మారుస్తావు, పార్టీలు మారుస్తావు. ఏంట్రా రెచ్చిపోతున్నావు? కొట్టాలంటే పెద్ద ఆలోచించారా? మార్చడం అనేది ఈ పవన్ కళ్యాణ్కి వెన్నతో పెట్టిన విద్య. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన కుటుంబ సభ్యులపై హత్యాయత్నం, గృహహింస, వరకట్న నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. అరే నీ అబ్బా జఫా. ఏడాది నుంచి కుటుంబ సభ్యులంతా మానసిక వేదనకు గురి చేస్తున్నారని మేఘన ఆరోపించారు. ఇంట్లోని పై అంతస్తులోని గదిలో బంధించేవారని, కొట్టేవాడని, అందరూ కలిసి నన్ను చంపేందుకు ప్రయత్నించారని మేఘన ఫిర్యాదులో పేర్కొంది. ఈ రోజు ఎఫ్ఐఆర్ కాపీ చదువుతుంటే ప్రతి ఒక్కరికి నిజంగా కళ్ళు చెమురుస్తాయి. మనం అంటంతలా మరి మొదటి కొడుకు రాజీవ్ పెళ్లి అంగరంగ వైభవంగా చేద్దామని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలందరికీ విందులో వినోదాలు అర్పించాలి. మీద ప్రేమ ఎక్కువైంది. వాళ్ళు వచ్చినందువల్ల నీకేం బాధ? నువ్వేమైనా వాళ్ళకైనా భోజనం పెడుతున్నావా? నువ్వేమైనా వాళ్ళని ఏమైనా చూసుకుంటున్నావా? నీకేం బాధ? ఇంతకంటే గ్రాండ్ వెడ్డింగ్ ఇంకోటి ఉండకూడదని వాళ్ళని తొక్కి నారదలాగి 5 నుంచి 6 కోట్ల వరకు పెళ్లి ఖర్చు పెట్టించారట. దాని తర్వాత కాపురానికి పంపిస్తే అసలు మ్యాటరే లేని జోగి కొడుకు అని బయటకు వస్తున్న వాస్తవాలు. అంటే ఏంటి మ్యాటర్ అని మీరు అందరూ అనుకుంటున్నారా? చెప్పు సార్, చెప్పవా? నిజంగానే మ్యాటర్ లేదు అక్కడ. వెనకడికి ఎవడో చెప్పినట్టుగా కాపురం పిల్లలు చూసేస్తే కడుపు పక్కిన దానికి అయినట్టుగా సోద్యమేటి. చూసుకుంటే గనక అతను పెళ్ళైన కొత్తలో ఎప్పుడు చూసినా మొబైల్ ఫోన్ తోనే బిజీగా ఉండేవాడు అంట. అది పసితనం. కనీసం సంసారానికి ఐఎమ్ వెరీ సారీ చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. ఆ అమ్మాయి పిలిచినా కూడా కాపురం చేయడానికి ఇతను నిరాకరించి ఆ అమ్మాయిని అతి దారుణంగా కొట్టేవాడంట. లిటరలీ గోవా తీసుకెళ్లి ఆ అమ్మాయిని చంపేద్దామన్న ప్రయత్నాలు కూడా చేశాడంట జోగి కొడుకు. ఎన్ని దారుణాలు సార్. అసలు ఇతను సంసారానికి పనికిరాడనే విషయాన్ని కప్పిపెట్టి పెళ్లి చేసి ఈ అమ్మాయి జీవితం కోసారు. ఇది కాకుండా బంగారం, వెండి భారీ ఎత్తున కట్నం రూపేణ తీసుకున్నారంట. ఇది కాకుండా క్యాష్ రూపేణ కట్నం తీసుకున్న మాజీ మంత్రి. నాకు మంచి స్నేహితుడు, మంచివాడు, సౌమ్యుడు. ఇది కాకుండా వాళ్ళ కొడుకు కాపురానికి పనికిరాడని తెలిసిన ఆ అమ్మాయిని పెళ్లి చేసి పండంటి జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు. ఆడో పెద్ద బోగ్గాడు సార్. మొత్తం 11 మంది పైన మేఘన కేసు నమోదు చేసింది. ఇబ్రహీంపట్నంలో వాళ్ళ కోడలు 11 మంది మీద కేసు అయితే నమోదు చేశారు. ఎక్కడా కూడా నా పేరు ఎక్కడా లేదు రమేష్.